ఓకే సార్. సాయిరామ్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. ఈ రుద్రానువాకంలో పంచమానువాకంలో చివరి భాగానికి వచ్చాం మనం. మొత్తం 15 మంత్రాలు ఉన్నాయి అందులో. ఈ 15 మంత్రాల్లో చివరి 13, 14, 15 మంత్రాలు కలిపి సమిష్టిగా మూడిటి యొక్క తత్వాన్ని మనం తెలుసుకుంటాం. యాక్చువల్గా స్వామి 2009లో ఈ రుద్ర పారాయణ కోర్స్ అంతకుముందు దాదాపు 30 సంవత్సరాల మట్టి అందరినీ ప్రిపేర్ చేస్తూ వచ్చారు. ఎన్ని రకాలుగా ఈ మానవ తత్వాన్ని ఎలివేట్ చేశారో ఆ భగవంతుడికే తెలియని మనకు తెలియదు. కారణం ఏంటంటే ఆయన చేసిన పనులు అగ్రాహ్యం, ఊహకు కూడా మన అందం. అంత గొప్ప గొప్ప పనులు చేసినా ఏమీ తెలియనట్టుగా కామ్గా సైలెంట్గా వెళ్ళిపోయే భగవతత్వం కాబట్టి ఆ వివరాలన్నీ మనకి తెలియవు. ఎప్పుడో యాదృచ్ఛికంగా ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు ఓహో ఇది జరిగిందే అనుకోవటమే తప్ప ఈ అవతారంలో స్వామి చేసిన పనులు అనూహ్యం. యాక్చువల్గా మానవ సృష్టి మొత్తానికి, అంటే ఎంటైర్ భూమండలం మీద ఉన్న సృష్టి మొత్తానికి 10 సంవత్సరాల్లో జరగవలసినటువంటి ఎవల్యూషనరీ ప్రోగ్రెస్ని 4వ వంతు కాలంలో పట్టుకొచ్చారంటే ఏమనాలి చెప్పండి. దాని అసలు మనం అట్లాంటిది ఎవరి వల్ల సాధ్యం కాని విషయం అది. అందువలనే అనూహ్యమైన అవతారం అంటూ ఉంటాను నేను దీన్ని. సాక్షాత్తు ఆ సదాశివ తత్వం ఏదైతే ఆది కదలిక అని ఏదైతే అనుకుంటూ ఉంటామో, ఆ పంచముఖ తత్వం అయినటువంటి సదాశివ తత్వం ఆ శివతత్వమే అవతారంగా రావటం కాబట్టి ఇవి చాలా తేలిగ్గా మనకి మనకు జరుగుతున్న విషయం మనకు కూడా చుట్టుపక్కల అన్ని జరుగుతున్నా ఏమీ తెలియకుండా అన్ని కార్యక్రమాలు జరిగించినట్టుగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక పక్క జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రళయాంతకమైనటువంటి విషయాలు ఎట్లా జరుగుతున్నాయి, ఆలోచన విధానం ఎట్లా పోతున్నాయి, అమెరికా లాంటి దేశాలు లేకపోతే పెద్ద పెద్ద దేశాలు ఏదైతే చాలా సాంస్కృతికంగా చాలా శాస్త్రజ్ఞాన పరిజ్ఞానపరంగా ఎంతో వృద్ధి పొందామనుకుంటున్న దేశాల్లో ఉన్నటువంటి మానసిక పరిస్థితులు చూస్తే హృదయం తరుక్కుపోతుంది. చిన్న చిన్న స్కూల్ పిల్లలు, ఇది 10 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్ళు ఈ వయసులో ఉన్న పిల్లలు, ఆడ మగ పిల్లలు, వాళ్ళల్లో కన్ఫ్యూజన్. ఏమిటి కన్ఫ్యూషను? నేను నిజంగా ఆడపిల్లనేనా, మగపిల్ల అయితే బాగుంటుందేమో, కాబట్టి నో ఐ డోంట్ లైక్ ఐఎమ్ ఏ గర్ల్, ఐ వాంట్ టు బికమ్ ఏ బాయ్. దాన్ని ఎంకరేజ్ చేస్తున్న సొసైటీ కోటాను కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి శరీరంలో భగవంతుడు ఇచ్చినటువంటి జెండర్ని మార్చుకునే దానికి చేసే ప్రయత్నాలు, కొంతకాలం పోయినాక నో నేను పొరపాటు చేశాను, అగైన్ ఐ వాంట్ టు బికమ్ ఏ బాయ్, ఐ వాంట్ టు బికమ్ ఏ గర్ల్ అనే తత్వాలు ఒక పక్క. ఇంకో పక్క చూస్తే సైలెంట్గా మనం ఏమేం చేయగలుగుతాము, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వస్తున్నా సరే ఏదో మనం ప్రపంచానికి మనం చేయవలసింది చేయాలనే తాపత్రయపడే మానవ భావాల్ని ఒక పక్క చూస్తున్నాం, ఇటువంటి భావాన్ని ఇంకో పక్క చూస్తున్నాం. వీటిని ఒక్కసారి స్వామి తన చివరి 28 రోజులు హాస్పిటల్లో గడిపిన సంఘటన ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఒక సందర్భంలో 1-2 సందర్భాల్లో అలా ఆల్రెడీ ఇది డిస్కస్ చేసి ఉన్నాం మనం. ఆ 28 రోజుల్లోనూ ఈ అనంత విశ్వాన్ని మధించి వదిలిపెట్టారు స్వామి అనే మాట అనుకున్నాం. సర్వ సంక్షోభిణ్యే నమః అనే ఒక నామం అమ్మవారి నామంగా లలితా సహస్రనామాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. ఆ సర్వ సంక్షోభిణి అంటే దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే, పాత రోజుల్లో ఒక పెద్ద పెద్ద కవ్వాలు తీసుకొని దాదాపు హ్యూజ్ మన 4 అడుగులు 5 అడుగులు ఎత్తున్న కుండల్లో ఈ పాలు అవన్నీ పెరుగు అది పోసి చిలికి దాన్ని దానిలోంచి వెనదీసేదానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ కవ్వను 2 చేతులా పట్టి నిలబడి 2 చేతులా పట్టి చాలా బలంగా చిలుకుతూ ఉండేవాడు. ఆ చిలుకుతున్న సందర్భంలో
కవ్వం చాలా బలంగా ఆ కుండ మధ్యలో తిరుగుతున్నప్పుడు జరుగుతున్నటువంటి సంఘర్షణ పాలల్లో, ఆ పెరుగులో ఏ మాదిరి ఉంటుందో, ఆ మాదిరి స్థితిని స్వామి ఈ విశ్వం మొత్తానికి ఆ 28 రోజుల్లో కలిగించారు. అంటే ఎట్లాంటి వాడైనా సరే ఒక్కసారి స్వామిని గురించి తలుచుకునేటట్టుగా చేశారు. వాడు చాలా దేశానికి ప్రభువు కావచ్చు, లేదా దేశంలో ఏమీ తెలియని ఒక పామరుడు కావచ్చు. భగవాన్ సత్యసాయి బాబా ఈయన ఫ్రాడా? గాడా? ఏమిటిది? ఉంటాడా? పోతాడా? ఏం జరగబోతోంది? ఏదో ఒక రూపంలో ఆయన గురించి ఆలోచించేట్టు చేసిన సంఘటన మన కళ్ళ ముందు జరగబోతోందా అన్నట్టుగా ఈ దృశ్యం అంతా కనపడుతోంది నాకు. ఒక పక్క జరుగుతున్న కార్యక్రమాలు, ఈ అతిరుద్రయాగాలు, ప్రపంచం అంతా గూడా ప్రతి వాళ్ళు తెలిసి గాని, తెలియక గాని, చేతే గాని, చేతగాక గాని ఎవరెవరి పరిధిలో వాళ్ళు ఈ రుద్రయాగాలు, రుద్రనామాలు, రుద్రపారాయణాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు, శతరుద్రయాలు ఇవి చేయటం ఓ పక్క జరుగుతోంది. ఒక పక్క ప్రపంచం ఏమన్నా ఆ మాదిరిగా కనపడుతోంది. ఏమిటి సే ఎ మన మనకి తెలిసినంత వరకు మనం ఊహించటానికి కూడా వీల్లేని ఆలోచన నేను ఆడా, మగా అనే సందేహం మన జీవితంలో మనకెన్నడూ కలిగుండదు. అది సందేహం కలగటం ఏమిటి? దానికోసం ప్రయత్నం చేయటం ఏమిటి? మానసికంగా కొద్ది రోజులు ఇట్లాగో, కొద్ది రోజులు అట్లాగో ఉండటం ఏమిటి? వాళ్ళ కోసం సెపరేట్‌గా బాత్రూమ్ లాంటివి గూడా కట్టించడం అనే ప్రక్రియ గూడా కొన్ని కొన్ని స్కూల్సు, ఇన్‌స్టిట్యూట్సు వాటిలో జరుగుతున్నాయట. సో, షీ కాదు, హీ కాదు. కాబట్టి వాళ్ళని దే అనాలట. అంటే ఏమనాలి? ఏం జరుగుతోంది? అంటే మానవ మానవ మనోప్రవృత్తులు ఎట్లా మారుతున్నాయని చూస్తుంటే దేవతలు, రాక్షసులు వాళ్ళు 2గా కలిపారు. ఈ మందర పర్వతాన్ని తీసుకున్నారు. ఆ సముద్రాన్ని చీలికారు. హాలాహలం ముందు పుట్టింది. తర్వాత అమృతం పుట్టింది. ఈ కథలు ఏదైతే మనం చెప్పుకున్నామో అవన్నీ కథలు గాదు. నిజంగానే భగవంతుడు ఇవన్నీ సంకల్పానుసారం చేయించి ఆ ముందు పుట్టిన హాలాహలంలో కొట్టుకుపోయే వాళ్ళంతా కొట్టుకుపోగా ఎవరైతే నిగ్గుదేరి నిలిచి ఉన్నారో వాళ్ళకి అమృతాన్ని పంచేదానికి రెడీగా ఉన్న స్వామితత్వాన్ని ఈ సొసైటీలో జరుగుతున్న సంఘటనల పరంగా మనం అన్వయం చేసుకోవచ్చు అనిపిస్తుంది. అందువల్ల ఇది ద బెస్ట్ టైమ్ అండ్ ఆల్సో ద వరస్ట్ సిట్యుయేషన్. వరస్ట్ సిట్యుయేషన్‌లో ఎవడైతే కొంచెం విజ్ఞత, సెల్ఫ్ కంపోజిషన్, భగవంతుడి మీద, తన మీద నమ్మకం ఎవడైతే ఉంచుకోగలుగుతాడో దట్ పర్సన్ విల్ గెట్ ది బెస్ట్ డీల్. ఇది ఇది జరగబోతోంది. ఈ రాబోతున్నటువంటి 3, 4 సంవత్సరాలు మోస్ట్ క్రూషియల్ అనటం, 20, 27 తర్వాత పూర్తిగా ఇది ఆవిష్కారం అవుతుంది అనటం, వాటిల్లో ఉన్న అంతరార్థాన్ని ఈ జరుగుతున్న కార్యక్రమాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనుకోవచ్చు. గీతా పారాయణ 700 శ్లోకాలు, లేదు సప్తశతి 700 శ్లోకాలు, లేదు లలితా సహస్రనామం 365 హ్మ్, సే పాదాలు. అంటే ఆ శ్లోకాలు చిట్ట చివరిది హాఫ్ శ్లోకం అనుకునేటట్టయితే 300 అంటే ఈ 365 ఇంటూ 2 700 మళ్ళీ. ఈ 365 అంటే కాలమానం ప్రకారం సంవత్సరము, పూర్ణత్వము, కాలంలో రోజు, రోజుల వారీ సిట్యుయేషను. ఈ పగలు, రాత్రి వేరు అనుకుంటే 365 ఇంటూ 2 700 సంఖ్యాశాస్త్ర పరంగా కూడా వీటిల్లో అనంతమైనటువంటి అంతర్లీన భావాన్ని మనం చూడొచ్చు. స్ సీ 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య అని ఎన్నో సార్లు మనం చెప్పుకున్నాం. 700 శ్లోకాలే అనటం ఏమిటి? 700 శ్లోకాలు ఎంత అంటే నా భగవతత్వం ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటుందో చూడండది. సప్తశతి 700 శ్లోకాలు. గీత 700 శ్లోకాలు. లలితా సహస్రనామం 365. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఆ భగవత్ సంకల్పానుసారం ఆ మాదిరిగా జరిగినయి అనుకోవాలి. లేదు 700 శ్లోకాల్ని కుదించి చేసింది విష్ణుమూర్తి సంకలనం చేసింది 7. ఇదంటే ఒకటి గుర్తొస్తుంది నాకు. ఆ సందర్భంలో ఆ 7 ఈ 700 700 రోజు చదవడం నాకు కొంచెం కష్టం అనిపించి 700 చదవడం రోజు చాలా కష్టం. ఆ 9 రోజులు ప్రత్యేకమైనటువంటి ఈ నవరాత్రులు ఆ రోజుల్లో మాత్రం చదువుతూ ఉండి క్లుప్తంగా చేసుకుందామని దాన్ని ఎంటైర్ 700 శ్లోకాల్లో ఉన్న భావాన్ని క్లుప్తీకరిస్తూ
అట్లాగే సంఖ్యాశాస్త్ర పరంగా ఒక 70 శ్లోకాలు చేసి ఆ 70ని స్వామిని బ్లెస్ చేయమని కొత్తగూడెంలో అక్కడ పెట్టడం జరిగింది. స్వామి పాదాల దగ్గర. స్వామి కామెంట్ చేశారట. ఏమిటి? ఆహా! సప్త ఋషులు 700 శ్లోకాలని సంకలనం చేస్తే, అది చేసేదానికి బద్ధకం వచ్చి అంటే శాస్త్రిది మళ్ళీ ఇంకో ఋషి ఇదాన్ని 70 చేశాడా? అని కామెంట్ చేశారట. అంటే దానిలో అప్పటిదాకా నాకు తెలీదు. సప్త ఋషులు సంకలనం చేసి దాన్ని 700 చేశారన్న మాట ఇండైరెక్ట్‌గా ఆ మాదిరి మనకు చెప్పి దాని ఇంపార్టెన్స్ మనకు అర్థమయ్యేటట్టుగా చేశారు. ఈ సంఖ్యాశాస్త్ర పరంగా కూడా ఈ 700 అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్. సార్ ఆ బుక్ షట్చక్రోపరి సంస్థిత. సార్ ఆ బుక్‌లో రాసిన శ్లోకాలేంటి సార్? నేను రాసినవే? అది ఏం శ్లోకాలు అమ్మవారివా? స్వామివేనా? అమ్మవారివే. అంటే ఈ సప్తశతే మొత్తం కథని అంటే కథలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో చాప్టర్‌లో దాదాపు 90 ఎన్నో శ్లోకాలుంటాయి. ఈ కథ మొత్తం క్లుప్తం చేస్తూ అందులోని ఇంపార్టెంట్ శ్లోకాలన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గానే పెట్టి, ఆ మిగతా కథని క్లుప్తం చేస్తూ అంటే ఈ ఈ వీడిని ఈ మాదిరిగా సంహరించారు. ఒక లైన్‌లో దాన్ని కంక్లూడేట్‌గా చేసి ఈ 700లో ఉన్నటువంటి ముఖ్యమైన శ్లోకాలు తీసుకొని మొత్తం 70 శ్లోకాలుగా కన్వర్ట్ చేశాను దాన్ని. ఆ 70 శ్లోకాలుగా కన్వర్ట్ చేసి రోజు చదువుకోవచ్చు కదా! అని నా ఉద్దేశ్యం. చేస్తే దానికి స్వామి చేసిన కామెంట్. అంటే ఆయన అనుగ్రహం చూపించడం అంతే. సో, అంటే సంఖ్యాశాస్త్ర పరంగా ఈ 7 అనేది చాలా ముఖ్యం. ఈ అంతర్లీనంగా అందులో ఉన్నది కూడా ఇప్పుడు సపోజ్ గీత గురించి స్వామి చెప్పిన కామెంట్ చూస్తే అసలు అంత సింపుల్‌గా అంత ఒకే ఒక్క మాటలో గీత తత్వం మొత్తాన్ని ఆ మాదిరిగా చెప్పటం అనేది ఎవరు ఇంతవరకు చెప్పలే అట్లా. గీత అంటేనేమన్నా తాగి ఆనందించాల్సిందేట. అంటే కేవలం పారాయణతోనే కాదు, దాన్ని అనుభవంలోకి పట్టుకొచ్చి అంటే తాగిన వస్తువు ఏమవుతుంది? మన శరీరంలో భాగం అవుతుంది. రుద్రంలో కూడా మనం చివర ఏం చెప్తాం? తంబో జంభే దధామి. అంటే తెరిచిన రుద్రుడి యొక్క నోట్లో ఇవన్నీ పడిపోవుగాక. ఏంటి నోట్లో పడిపోతే ఏమవుతుంది? ఆహారం మన నోట్లో పడుతోంది. పడ్డ ఆహారం ఏమవుతుంది? మన శరీరంలో భాగంగా శక్తిగా మారిపోతుంది. అట్లా ఆ గీత తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకొని జీవితాన్ని ఆనందించండి అన్న సంకేతమే తాగి ఆనందించేది గీత అని స్వామి చెప్పటంలో అంతరార్థం. దానికి మార్గం ఏమిటయ్యా అనే మాట ఇంకొక మాటలో చెప్పారు. మొట్టమొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే, దాన్నే కొంచెం రివర్స్ చేసి క్షేత్రే ధర్మం కురు అని చెప్పారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే 4 పదాలు అందులో. ఆ 4 పదాలనే కొంచెం మార్చారు. దానటు దీన్నిటు. ఏది లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నది. సమస్త లోకా సుఖినో భవంతు అంటే అండపిండ బ్రహ్మాండ నాయక అన్నట్టు మీ విశ్వంలో ఉన్నటువంటి సమస్త బ్రహ్మమండలాల్లో ఉన్నటువంటి అంటే ఒక్కొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కొక్క లోక అధిపతులు అయ్యేటట్టయితే అనంతమైనటువంటి బ్రహ్మలు అనంతమైనటువంటి విష్ణువులకి సంబంధించిన అన్నిటికీ సంబంధించిన శుభాన్ని నేను కోరుతున్నాను. ఒక చిన్న మార్పు, ఆ చిన్న మార్పుతో అత్యంత సూక్ష్మమైన మార్పుతో అనంతమైనటువంటి తత్వాన్ని పట్టుకోగలగటం అనేది అది కేవలం స్వామి విషయంలోనే మనం చూడగలుగుతాం. సో, అదే ఆ గీత సారం మొత్తాన్ని సాక్షాత్తు కృష్ణుడిని పంపించిన అవతారం కాబట్టి ఆ మాట చెప్పాలి. క్షేత్రే ధర్మం కురువుట. ప్రతివాడు ఏదో ఒక క్షేత్రంలో ఉంటాడు. ఉద్యోగరీత్యా ఓ పర్టికులర్ క్షేత్రంలో ఉండొచ్చు. లేదు శారీరక రీత్యా ఓ పర్టికులర్ క్షేత్రంలో ఉండవచ్చు. వయోరీత్యా సో, ఎవరెవరు ఏ క్షేత్రంలో ఉంటారో ఆ క్షేత్రానికి సంబంధించిన ధర్మాన్ని ఆచరించడం మూలంగా గీతని తాగి ఆనందించే మానసిక స్థితి వాడికి లభ్యమై గీత అనుభూతిని పొందుతాడు అన్న మాటని జస్ట్ 2 మాటల్లో మొత్తం గీతని చెప్పారు. అట్లా సో, ఆ తత్వం ఇప్పుడు స్వామి ఏదైతే మనకి అందుకనే తను యాక్చువల్‌గా చేయదలుచుకున్న కార్యక్రమం 96 సంవత్సరాలని ముందు మనకి ఇండికేట్ చేసినా, ఈ జరుగుతున్న సంఘటనలకనో కారణం మనకి ఎగ్జాక్ట్‌గా ఆయనకి చెప్తే తప్ప మనకి తెలీదు. ఏదో కారణం చేత శరీరాన్ని తను విత్‌డ్రా చేసినా కూడా చేయవలసిన కార్యక్రమాలు మొత్తం ఎట్లా సంపూర్ణంగా చేసి మనని సరైన అదును కోసం వెయిట్ చేయమని ఇండికేట్ చేశారు అనేది ఇవాళ ప్రపంచం యొక్క పోకడలు చూస్తే ఇప్పుడు సపోజ్ అమెరికాలో జరుగుతున్న వింతే చూడండి. ఒక పక్కేమన్నా దాదాపు
13, 14 లక్షల కోట్లు దగ్ధమైపోతోంది ఈ చలికాలంలో అని ఒక పక్క. ఇంకో పక్క ఏమన్నా అనూహ్యమైన మంచు తుఫాంట. ఈ 2 అవసరమే. ఆ 2 విపరీతం. ఇది ఘోర, అఘోర తత్వాలు అని రుద్రతత్వాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఉండవలసిన స్థానంలో, ఉండవలసిన స్థితిలో ఉండేటట్టయితే అది అఘోర స్థితి. అదే దాని యొక్క ఉండటానికి భరించలేని అనూహ్యమైన స్థితి పోయేటైతే అది ఘోర స్థితిగా మారుతుంది. ఆ టెంపరేచరు అవసరమే, ఈ చలి అవసరమే. ఆ 2 ప్లేసుల్లో అయ్యేటప్పటికి 2 ఘోరమైన స్థితులుగా మారుతున్నాయి. అదే ఆ 2 సంయోగం చెందేటట్టయితే 2 కలిపి అఘోర స్థితిగా మారుతుంది. ఈ సంయమనాన్ని ఎట్లా చేసుకోవాలి అనే వివరాన్ని ఈ రుద్రమంత్రాలు మనకి ఎంత అనూహ్యంగా, ఎంత చాలా సింపుల్‌గా చెప్తున్నాయో అనేది చూస్తుంటే ఎంత దూరదృష్టితో ఈ జగత్తుని రక్షించేదానికి స్వామి 2009లో ఆ మాట చెప్పి 2011లో దాన్ని ఇన్సిస్ట్ చేసి ఈ డైరెక్షన్ చేసి వెళ్ళారా అని అనిపిస్తుంది మనకి. సో, ఆ లైన్‌లో మనం ప్రయాణం చేస్తున్నాం ఆయన దయ వల్ల, ఆయన అనుగ్రహం వల్ల. సో, భగవంతుడి దయతో లెట్ us కంటిన్యూ ఇన్ దట్ లైన్ టు సీ ద బెస్ట్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ టు సీ ద బెస్ట్ ఇన్ ద సొసైటీ. సో, ఈ మంత్రాలు మనం చెప్పుకుంటున్న చివరి మంత్రాలకు వచ్చేటప్పటికి 5వ అనువాకంలో భవ, రుద్ర అనే మంత్రాలతో మనం మొదలుపెట్టి 13, 14, 15 3 మంత్రాల్లో ఈ 3 మంత్రాల తత్వాన్ని చెప్పుకోబోతున్నాము. 1, 2 సత్సంగాల్లో వీటిని మనం కంప్లీట్ చేసుకుందాం 5వ అనువాకాన్ని. సో, ఈ మంత్రాల్ని ఓం నమః శీఘ్ర్యాయ చ శీభ్యాయ చ చాలా సింపుల్ మంత్రాలే. శీఘ్ర్య, శీభ్య అనే 2 నామాలున్న మంత్రం అది. ఓం నమో ఉర్మ్యాయ చ అవస్వన్యాయ చ ఉర్మ్యాయ చ అవస్వన్యాయ చ. ఓం నమ శ్రోతస్యాయ చ ద్వీప్యాయ చ. ఈ మంత్రాలు అవే ద్రష్ట మహాశంభు, దైవము ద్రష్ట 2 మహాశంభు. సో, వీటి సాధారణ అర్థం కనుక మనం చూసే ఒక్కొక్క దానిలో 2 పదాలు. శీఘ్ర్యాయ, శీభ్యాయ, ఊర్మ్యాయ, అవస్వన్యాయ. మూడో దానిలో శ్రోతస్యాయ, ద్వీప్యాయ. వీటికి మామూలు అర్థాలు చూసేటట్టయితే మామూలు పైకి చూడటానికి అర్థాలు అంత గొప్పగా సాధారణమైన అర్థాలు. ప్రకృతిలో శీఘ్రంగా ప్రవహిస్తున్నటువంటి నీటి ప్రవాహ రూప రుద్ర నీకు నమస్కారం. కొండ మీద నుంచి ఒక సెలయేరు దూకుతోంది. చాలా భయంకరంగా, ఎంత వేగంగా దూకుతుందంటే మన ఊహకు కూడా అందదు. సో, ఈ పరంగా యాక్చువల్లీ దిస్ ఈస్ ఐ థింక్ ఇన్ 83, 84లో ఆఫీస్ పని మీదే ఢిల్లీ పోయి, ఆ ఢిల్లీ పోయిన సందర్భంలో ఆల్రెడీ జస్ట్ మా ఫాదర్ అప్పుడే క్రితం ఆ సంవత్సరం పోవటం, ఈ అస్థికల నిమజ్జనం అది కూడా మనసులో పెట్టుకుని అస్థికలు తీసుకుని పోయినాను. ఇది దీన్ని అన్ని గంగాజలంలోనూ బ్రహ్మకపాలంలో ఆ ఉద్దేశంతో పోయినాను. దానికి తగ్గట్టుగా అక్కడ 3 రోజులు 4 రోజులు ఆఫీసు ఏ మీటింగ్ కోసం పోయినానో ఆ మీటింగ్ పోస్ట్ పోన్ అయింది. 3 రోజులకు పోస్ట్ పోయినప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ పోయినా అంతే టైం పడుతుందని ఐ జస్ట్ కంటిన్యూడ్ దేర్ ఓన్లీ. సో, సడన్గా ఒక ఆలోచన వచ్చింది, బ్రహ్మకపాలం పోదామని జస్ట్ ఒక చిన్న బ్యాగ్ సర్దుకుని బ్రహ్మకపాలం బయలుదేరాను. దాని గురించి ఏమీ నాకు తెలీదు, ఎన్నడూ పోలేదు అంతకుముందు. సో, అక్కడికి ఫైనల్‌గా హరిద్వార్‌లో ఈ ఇంకెక్కడి నుంచో పోతుందంటే సరే వాళ్ళేం చేశారు, టికెట్ తీసుకోండి 2 రోజులే మొదలైంది. ఈ మధ్య ఇన్నాళ్ళు రోడ్డు బ్లాక్ అయ్యి ఆగిపోయింది. కాబట్టి మీరు టికెట్ అడ్వాన్స్ తీసుకోండి అంటే సరే ఈవినింగ్ పోయినాను, టికెట్ తీసుకున్నాను. మర్నాడు ఎర్లీ మార్నింగ్ 4:00 బస్సు బయలుదేరుతుంది. ఆ బస్సు ఆ రోజుల్లో ఎంత ఐ థింక్ ₹40, ₹50 అంతే తీసుకున్నది. డ్రైవర్ సీటు, దానికి పక్కనే సింగిల్ సీట్ కండక్టర్ సీట్ ఏదో అది నాకు ఇచ్చారు. ఎదురుకుండా పేదద్దం, అద్దంలోంచి అంతే కనపడుతూ ఉంటే సైడ్ నుంచి కూడా అద్దం కనపడుతూ ఉంటుంది. వెనకాల ఒక 30, 40 మంది ప్యాసింజర్స్ వాడున్నారు. సరే పోయి కూర్చున్నాను. నాకు దాని గురించి బ్యాక్‌గ్రౌండ్ ఏం తెలీదు కాబట్టి కామ్‌గా టికెట్ తీసుకున్నాను. 4:30కో, 5కో ఎంతకో బస్సు బయలుదేరింది. బస్సు బయలుదేరినాక నేను కామ్‌గా నిద్రపోయినాను. నిద్ర లేచేటప్పటికి 7:30 ఎంతైంది. బస్సు మంచి వేగం పోతోంది. పైకి కొండెక్కుతోంది. సడన్‌గా చూసేటప్పటికి ఎదురుకుండా ఆల్మోస్ట్ చాలా నేరో రూటు. ఈ బస్సు చక్రం ఏ క్షణానైనా
గంగా నదిలో పడేటట్టుగా ఉంది. ఇక్కడ భాగీరథి, అల్కా నది పేర్లు, రకరకాల పేర్లు, 5 పేర్లతో పిలుస్తారు ఆ గంగా నదిని ఆ ఏరియాలో. పైకి పోతున్న కొద్దీ పేరు మారుతూ ఉంటుంది. చూస్తే భీకరమైనటువంటి ప్రవాహం. ఎంత ప్రవాహం అంటే ఏనుగు అందులో పడితే ఒక క్షణంలో కొట్టుకుపోతుంది, ఆగనే ఆగదు. అంత వేగంగా ప్రయాణిస్తుంది. సాధారణంగా నాకు కొంచెం భయం తక్కువ. అయినా సరే ఒళ్ళంతా చెమటలు పెట్టిపోయింది. చూసుకోండి, ఐ మీన్ ఐ ట్రైడ్ మై బెస్ట్. స్వామి, సాయిరాము ఎన్ని ఎన్ని చెప్పినా భయం తగ్గదే. చివరికి ఒక అరగంట పోయినాక ఆలోచన వచ్చింది. ఏమిటి భయం ఏమిటి? ఎవరికీ చెప్పలేదు. నేను ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలీదు. కనీసం ఇంటికి ఫోన్ చేయడం, ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఉండేవి కాదు. ఫోన్ చేసి రావచ్చు. వచ్చేస్తాం కదా అని బయలుదేరాను. ఏ క్షణానైనా చచ్చిపోవచ్చు అన్న అన్న స్థితి. చిన్న చిన్న పిల్లలు, ఎవరికేం చెప్పలేదు. ఏమైపోతుంది? అంతా మనమే కంట్రోల్ చేస్తున్నట్టు, మన మీదే విషయం అంతా ఆధారపడి ఉన్నట్టు. ఒక అరగంట పోయినాక అప్పుడొచ్చింది ఆలోచన. స్వామి, ఈ చావటం, బతకం, సపోజ్ మహా అయితే ఏమవుతుంది? చస్తాము. చస్తే ఏమవుతుంది? ఈ విశ్వం మొత్తాన్ని నేను కంట్రోల్ చేస్తున్నానా? ఇవాళ నేను చస్తే రేపటికి 2. స్వామి సంకల్పం ఏదైతే అది అవుతుంది. దీని గురించి నేను భయపడటం ఏమిటి? అన్న ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వచ్చినాక అప్పటిదాకా భయంకరంగా చాలా భయపెట్టినటువంటి అశీఘ్రంగా వస్తున్న ప్రవాహం ఏదైతే ఉందో అదే ప్రవాహం ఆనందం కలిగించే ఒక ప్రకృతి సుందరమైన దృశ్యంగా మారింది. అంటే జీవిత ప్రయాణంలో మనం ప్రయాణం చేసేటప్పుడు భయంగాను, అనుమానంగాను, దీనిలో ఏదో జరగబోతోంది అన్న భయంతో మనం ఆ రోజు ప్రపంచంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఉండే స్థితి, భగవంతుని మీద నమ్మకం కలిగి ఆ భరోసా చేసేదంతా ఆయన చేస్తాడు అనే నమ్మకంతో మనం చేసే ప్రయాణము, ఈ రెండిట్లో ఉన్నటువంటి తేడా, అంటే ఆ గమనాల్లో ఉండే తేడా ఏమిటో ప్రాక్టికల్గా చూపించారు అనిపించింది. సేమ్ అందులో సిచ్యువేషన్లో ఏం మార్పు లేదు. అంతకుముందు ఏదైతే ప్రాణభయం కలిగించిందో అదే అత్యంత ఆహ్లాదాన్ని కలిగించింది. ఈ ఘోర అఘోర తత్వాలైనటువంటి భగవంతుడి యొక్క తత్వాన్ని ఎట్లా మనం ఆస్వాదించాలి అనే వివరాన్ని ఈ రుద్రం మనకి ఈ చెప్తున్నది. అంటే రుద్రంలో మనకి ఏదైతే చెప్పబోతున్నారో వీటిన్నిటికీ ప్రాతిపదిక అప్పుడే వేసి పెట్టారేమో అని ఇవాళ తలుచుకుంటే ఆ మాట అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ శీఘ్రియాయిచ అన్నప్పుడు అట్లాంటి నీటి ప్రవాహాల రూపంలో ఉన్న రుద్ర నీకు నమస్కారము. శీభ్యాయిచ నిశ్చలమైనటువంటి ప్రవాహాలు, అంటే స్వల్పమైనటువంటి అలలు. మన చెరువుల్లో కూడా చిన్న చిన్న అలలు ఉంటాయి. అట్లాంటి అలల రూపంలో ఉన్న ఓ రుద్ర నీకు నమస్కారము. ఆ రెండోదికి వచ్చేటప్పటికి ఊర్మ్యాయచ, చాలా ప్రకృతిలో సర్వకాల సర్వావస్థల్లోనూ సముద్రం కనుక చూసేటట్టయితే అలలతో ఉంటూ ఉంటుంది. అట్లా ఆ సముద్రంలో ఉన్నటువంటి అలల రూపంలో ఉన్నటువంటి ఓ భగవాన్ రుద్ర నీకు నమస్కారము. అవస్వన్యాయచ, లోతుగా ఉన్న నీటిలో ఉన్నటువంటి నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ఆ నీళ్ళ రూపంలో ఉన్న రుద్ర నీకు నమస్కారం. శ్రోతస్యాయచ అంటే చిన్న చిన్న నీటి ప్రవాహాల రూపంగా ఉన్న రుద్ర నీకు నమస్కారము. దీప్యాయచ అంటే నీటి ప్రవాహాల మధ్యలో ఏర్పడే దివ్య రూపంలో ఉన్న రుద్ర నీకు. హంసలు దిగిపోయినారు. హంసలు దివి అంటే ఏమిటి? కృష్ణానదే బ్రహ్మాండంగా పారుతూ ఈ సముద్రంలో కలవబోబోయే ముందు చీలికలుగా ఏర్పడి ఆ చీలికలు ఒక్కొక్క చీలిక ఒక్కొక్క పాయబోయే సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఆ చీలికల మధ్యలో ఏర్పడి మేటగా వేసిన భూములు అన్ని పక్కల నీళ్లుండి ద్వీపాలాగా ఉంటాయి. అట్లాంటి ద్వీపాల రూపంలో ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం. అంటే మామూలుగా కనుక చూసేటట్టయితే ఇందులో 3-4 రకాల నీటి ప్రవాహాల గురించి చెప్తున్నాడు. తర్వాత నీళ్ల మధ్యలో ఉండే మేట వేసినటువంటి స్థిరమైనటువంటి భూమిని గురించి చెప్తున్నాడు. సో ఈ మామూలు అర్థాల యొక్క భావం అంతవరకే ఉంటుందని, అంతవరకు అట్లా దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఈ మంత్రాలు సాక్షాత్ దర్శించింది మహాశంభు. అంటే మహాశంభు అంటే సదాశివ తత్వం. అవతారమూర్తిగా ఇప్పుడు భగవాన్ సత్యసాయిబాబా ఏ మాదిరిగా అవతారమూర్తిగా మన మధ్యలోకి వచ్చి మనతో పాటు ఉండి, మనతో పాటు తిని, మనతో పాటు మాట్లాడి రకరకాలుగా చేస్తూ గడిపారో, ఆయన నోటం పెడితే ఒక మాట వస్తే అది వేదవాక్యమే, అదే వేదమంత్రం. అట్లా ఆయన ఏ భావంతో ఒక నోటం పెడితే ఒక మాట మాట్లాడారు అనేది మనం ఊహించగలగటం అనేది అసాధ్యం.
ఆ భగవంతుడికి మాత్రమే తెలిసింది. ఏ కారణం చేత ఏ భావం అంటే సృష్టిలో జరుగుతున్న ఏ సంఘటన ఆ రుద్రతత్వాన్ని, ఆ శంభుతత్వాన్ని నోటం పెడితే ఈ మాటలు పలికించినాయో మనం ఊహించలేము. సో, వాటిల్లో ఉన్నటువంటి ఈ మంత్రాలు సూచిస్తున్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం కొంచెం చేద్దాం. సాధారణ దృష్టితో ఇది నేను ప్రయాణం చేస్తూ బ్రహ్మకపాలానికి పోతున్నప్పుడు చేస్తున్న ప్రయాణం ఆ మాదిరి ఆ యాంగిల్‌లో దీన్ని చూసినా కూడా ప్రకృతికంగా అఖండమైనటువంటి ఒక్కసారి ఎట్లాంటి ఆహ్, పనోరమిక్ వ్యూని మనకి ఇండికేట్ చేస్తుందో ఆలోచించేటట్టయితే చాలా శీఘ్రంగా పైనుంచి కొండ మీద నుంచి కిందకి దూకుతూ ప్రవహించే జల ప్రవాహాలు, ఆ రూపంలో ఉన్న రుద్ర. లేదు గంగా నది ఒడ్డు మీద కాశీ దాకా వచ్చేసేసింది. మామూలుగా ప్రవహిస్తోంది. వేగంగానే ప్రవహిస్తోంది. కానీ మామూలుగా ప్రవహిస్తోంది. సమతల భూమి మీద ప్రవహిస్తోంది. అందులోనూ నీటి అలలున్నాయి. ఆ అలల స్వరూపంగా ఉన్నటువంటి ఓ రుద్ర. సో, లేదు సముద్రంలో ఉన్న అలల రూపంలో ఉన్న రుద్ర. అదే నీరు సముద్ర మధ్యంలోకి పోయేటట్టయితే చాలా నిశ్చలంగా ఓ లోపలికి పోవాలంటే మనకి పోయేదానికి ప్రయత్నపూర్వకంగా పోవాల్సిన పరిస్థితి వచ్చే విధానంగా ఉంటుంది. ఆ నీళ్ల రూపంలో ఉన్న రుద్ర. లేదు సాధారణంగా ఈ హంసలదేవి ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా సముద్రంలో చేరబోబోయే ముందు మామూలు వేగంతో ప్రయాణం చేస్తూ సముద్రంలో కలిసిపోయే నీళ్ల రూపంలో ఉన్న రుద్ర. 5 రకాల నీటి రూపాలు చెప్పి తర్వాత చిట్ట చివరికి మేట వేసిన భూమి రూపంలో ఉన్న రుద్ర అన్న పరంగా అంటే ఇవన్నీ ప్రాకృతికమైన దృశ్యంగా ఆలోచించిన ఎంత మనోహరమైనటువంటి పెనోరమిక్ వ్యూ ఇండికేట్ చేస్తోంది రుద్రం అనేది అర్థం చేసుకోవచ్చు. సో, దీన్ని మామూలు మానవ దృష్టితో మనం ఆలోచించేటట్టయితే వీటన్నిటిలోనూ రుద్రతత్వమే ఉన్నది అనే భావన మనకు ఉండేటట్టయితే ఎంత ఆనందమైన జీవితం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ మొదటి ఎగ్జాంపులే ఒకసారి గుర్తు చేసుకోండి. బస్సులో ఏం మార్పు లేదు. అదే బస్సు, అదే కండక్టరు, అదే డ్రైవరు, అదే సీటు. ప్రాణ భయం ఏ క్షణానైనా దాదాపు ఉచ్చబడేంత భయం వేసి ఒక అరగంట సేపు, ముప్పావు గంట సేపు కొట్టుకున్న స్థితి. మరుక్షణమే అంతా ఉన్నది భగవంతుడు. ఏదైతే జరుగుతుంది, ఆయన ఏం నిర్ణయించాడో జరిగిపోతుంది అనే నిశ్చలమైనటువంటి మనోస్థితి వచ్చినప్పుడు అదే భయంకరమైనటువంటి దృశ్యం ఆహ్లాదకరంగా మారటం ఆలోచించేటట్టయితే ఆ మనోప్రవృత్తి సరైన మనోప్రవృత్తి మూలంగా ఎట్లా విశ్వాన్ని ఆనందదాయకంగా ఎంజాయ్ చేయగలుగుతాము అన్న పరమైనటువంటి అన్వయంగా అంటే మన మనోప్రవృత్తిని మార్చుకోవటమే తప్ప విశ్వాన్ని మార్చాల్సిన అవసరం లేదు అన్న పరమైనటువంటి అన్వయాన్ని ఈ మంత్రత్రయంలో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అత్యంత ప్రకృతి సుందరమైన అంటే సపోజ్ భగవంతుడి మీదే మన నమ్మకం ఉన్నది. ఆ భయంకరంగా ప్రవహిస్తున్నటువంటి నీటి ప్రవాహం, కొండ మీద నుంచి కిందకి దూకుతున్న నీటి ప్రవాహం, ఆహా! ఈ రుద్రుడు ఎంత అందంగా పైనుంచి కిందకి ప్రవహిస్తున్నాడు అన్న భావం మనకు కలిగినప్పుడు, ఆ ప్రకృతి మన యందు మాతృవాత్సల్యంతో అత్యంత సహజ సిద్ధంగా తల్లి ఒడికి చేరిన పిల్లవాడికి ఇచ్చిన స్వాంతన కలిగిస్తుంది. అదే ప్రకృతి భగవంతుణ్ణి గురించి ఆలోచన లేకుండా దాన్నేదో నేను సాధిద్దాము, ప్రకృతిని నేను కంట్రోల్ చేస్తాను అన్న రావణాసుర భావంతో మనం ఆలోచించేటట్టయితే అదే ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది అన్నపరమైనటువంటి అన్వయంగా అంటే నిత్య జీవితంలో ఆనందంగా ఉండదలుచుకున్నటువంటి వ్యక్తి ప్రకృతి అంతా కూడా భగవతత్వాన్ని దర్శించేదానికి ప్రయత్నం చేయటంలో ఏం పొందుతాడు, నిత్య జీవితంలో ఏం పొందుతాడు అన్న సంకేతంగా ఒక అర్థం వీటిలోంచి మనం తీసుకోవచ్చు. అంటే ఉన్నదంతా ఒకే ఒక భగవంతుడు, అద్వైతి, భయం లేదు. ద్వైతంలోనే భయం ఉన్నది. ఏమిటి ద్వైతం? రెండోది ఉన్నది కాబట్టి రెండోది నన్ను ఏదో చేస్తుంది. ఉన్నదంతా ఒకే ఒకటి అన్న భావనకి చేరేదానికి ఈ భయం అనే ప్రతిబంధకాన్ని దాటి పోగలగటం అనేది అఘోర, ఘోర తత్వాల యొక్క ధ్యేయం. ఈ రెండు తత్వాలని అధిగమించినప్పుడు మాత్రమే రెండిటికి అతీతమైనటువంటి మృడస్థితికి పోగలుగుతాడు అన్న సంకేతాన్ని ఈ మంత్రత్రయంలో మనం చూడొచ్చు. సాధారణంగా మనం ఏం చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు బ్రహ్మజ్ఞానం
ఇవన్నీ ఇవన్నీ కూడా ఆ, లేదు బ్రహ్మద్వేషం, ఈ పదాలు యూజ్ చేస్తూ ఉంటాం. సో బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం అన్నా బ్రహ్మద్వేషం అన్నా ఇవన్నీ కూడా ఆ, సి బ్రహ్మ విద్య అంటూ ఉంటాం. రుద్రం బ్రహ్మ విద్య, లలిత సహస్రనామాలు బ్రహ్మ విద్య, వేదాలన్నీ బ్రహ్మ విద్య. ఇహమన సుఖమంద హేమతారక విద్య, పరమన సుఖమంద బ్రహ్మ విద్య అనుకున్నాం. ఇహపర సుఖమంద రుద్ర విద్య అనుకున్నాం. సో అట్లా ఇహపర సుఖమందు రుద్ర విద్య అనటంలో ఏమిటంటే, లౌకిక జీవితంలో మన సాధారణమైన జీవితాన్ని మనం జీవిస్తూనే అంతటితో ఆగిపోకుండా దానికి మూల కారణమైనటువంటి బ్రహ్మతత్వాన్ని అనుభవించగలిగి స్థితి తీసుకుపోయే రుద్ర విద్య. కాబట్టి లౌకిక ప్రపంచపరమైనటువంటి భావాల్ని అలౌకికంగా ఎట్లా మనం ఊహించుకుని భావన భవానీ భావన గమ్య అని చెప్పినట్టుగా ఎట్లా దీన్ని మన భావనలో అన్వయించుకుని ఉత్తమమైనటువంటి స్థితి పొందగలగాలి, పొందొచ్చు అన్న సంకేతంగా కూడా ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పరంగా ఒకటి బ్రహ్మజ్ఞానులు అంటాం, లేదు ఇంకో బ్రహ్మద్వేషులు అంటాం. ఏమిటి బ్రహ్మజ్ఞానం? బ్రహ్మజ్ఞానం అంటే ధర్మజ్ఞానం. అంటే ధర్మం మీద నీకు ప్రేమ ఉందంటే నువ్వు బ్రహ్మజ్ఞాన మార్గంలో పోతున్నట్టు. జ్ఞానం పొందాలి, చూడు ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినాయి, 85 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ఉత్సాహం, ఏదో చేయాలి, నాకు చేతైంది నేను చేస్తాను. సో భగవంతుడు నాకు ఏ శక్తి ఇచ్చాడో ఈ శక్తిని దీనికోసం వినియోగిస్తాను అంటే అది బ్రహ్మజ్ఞానానికి మార్గం. తపస్సు దేనికోసం తపిస్తాడు? ఒక్కొక్కడు ఒక్కొక్క దానికోసం తపిస్తాడు. ఒకడు శారీరక సుఖం కోసం తప్పించవచ్చు, వాడు వెస్టర్న్ కల్చర్ అంటాం దాన్ని. ఇప్పుడు వెస్ట్లో కూడా హిందూ కల్చర్ వస్తుంది, హిందూ గ్రామాలని, హిందూ తత్వాన్ని రకరకాలుగా పట్టుకుంటున్నారు. రివర్స్గా భారతదేశంలో కూడా వెస్టర్న్ తత్వం వస్తుంది. అంటే ఇది ల్యాండ్ని బట్టి ఉన్నది కాదు. మన తపస్సు అనేది ఎవడు దేనికోసం తపిస్తున్నాడో వాడికి అది తపస్సు అవుతుంది. ఈ బ్రహ్మపరమైనటువంటి తపస్సు, జ్ఞానపరమైనటువంటి తపస్సు, ఆనంద గమ్యపరమైనటువంటి తపస్సు, విశ్వం అంతా సంతోషంగా ఉండేదానికోసం తపన పడటం, ఆ మాదిరి తపస్సు ఎవడైతే చేస్తాడో, వేదం అంటే జ్ఞానం, వేదం అంటే విద్య అంటే నాలెడ్జ్, జ్ఞానం. సో దానికోసం ఎవడైతే తాపత్రయపడతాడో, వీటి కోసం తీవ్రమైనటువంటి జిజ్ఞాసతో అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. మంత్ర సాధన కావచ్చు, సేవా సాధన కావచ్చు, లేదు జ్ఞాన సాధన చర్చిస్తున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్గా కేవలం మంత్రం చదువుకుని అభిషేకం చేసుకుంటే చాలు. ఏమిటి ఈ చర్చ అంతా ఏమిటి? ఆ మంత్రాన్ని ఇంకా లోతుగా మనం అర్థం చేసుకుందాం, ఇంకా దాన్ని చాలా దగ్గరగా దాన్ని దర్శించగలుగుదాం అన్న తాపత్రం ఏదైతే మనం పడుతున్నామో, ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా అంటే భగవంతుడితో మనని కలిపేదానికి చేస్తున్న రకరకాల ప్రయత్నాలు ఏవైతే, సాధనా సంకేతం ఏవైతే ఉందో, వీటి మీద నుండి శ్రద్ధ, ఆసక్తి, ప్రయత్నం ఈ మాదిరి మార్గంలో ప్రయాణం చేసేవాడిని బ్రహ్మజ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. సపోజ్ బ్రహ్మద్వేషం అంటాం. ఏమిటి బ్రహ్మద్వేషం అంటే? భగవంతుని ద్వేషించిన వాడు బ్రహ్మద్వేషానికి అది అర్థం. ఎవడికి ధర్మం అంటే ఇష్టం లేదో, అవతల వాడికి హింస పెట్టడంలోనే పైశాచిక ప్రవృత్తి అనుకున్నాం. ఇప్పుడు యూకేలో రకరకాల దరిద్రమైనటువంటి సిచ్యుయేషన్స్ మనం పేపర్లలో చూస్తున్నాం. ఈ లవ్ జిహాద్ అని, నాన్సెన్స్ అని. ఏమిటి? భగవంతుడు వాడికి ఇచ్చిన శక్తిని, వాడికి ఇచ్చిన ఆకారాన్ని, వాడికి ఇచ్చిన బలాన్ని, ధనాన్ని అవతల వాడిని మోసం చేసి హింస పెట్టేది దానికి చేసే ప్రయత్నం, దాన్ని ధర్మద్వేషం. ధర్మద్వేషకి సహజంగా కలిగేదే జ్ఞానం మీద కూడా ద్వేషం ఉంటుంది. జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం, పారలౌకిక జ్ఞానం. శరీర అనుభూతులతో పొందగలిగింది మాత్రమే జ్ఞానం అనుకునేటట్టయితే వాడిని లౌకికుడు, సాధారణమైన సైంటిస్టు అన్నారు. ఇది శబ్దస్పర్శ రూపరసగంధాదులు. శబ్దస్పర్శ రూపగంధాదులు అనే 5 లక్షణాలు కూడా మన జ్ఞానేంద్రియాలతో అనుభూతం చేసుకోగలిగినవి. కళ్ళతో చూశాము, అప్పుడే నేను నమ్మాను. కళ్ళతో చూసింది నమ్మేదానికి ఏం గొప్పతనం కావాలి? కళ్ళతో చూసింది నమ్మేదానికి ఏ విధంగా నమ్ముతాడు. చెవులతో విన్నాను, విన్నదాన్ని నమ్మాను. చెవులతో విన్నదాన్ని నమ్మేదానికి దానికి పెద్ద ప్రత్యేకమైన జ్ఞానం ఏం కావాలి? సో ఈ లౌకికమైనటువంటి పరమైన శక్తులు మనకి ఏవైతే ఉన్నాయో, శబ్దస్పర్శ రూపరసగంధాదులుగా ఉన్నటువంటి శక్తుల పరమైనటువంటి నాలెడ్జ్ని మాత్రమే నమ్ముతాను అని ఎవడైతే అంటాడో వాడిని సాధారణమైనటువంటి లౌకిక శాస్త్రజ్ఞుడు అన్నారు. పారలౌకికమైనటువంటి భావంతో,
అతీంద్రియ దృష్టితో, అతీంద్రియ శబ్దాల్ని వినగలిగినటువంటి శక్తితో బ్రహ్మాన్ని పొందేదానికి చేసే ప్రయత్నాన్ని సాధన అన్నారు. ఇంకా మనకి అది కలగలేదు, కలగకపోయినా దాన్ని మనం నమ్ముతున్నాం, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం చేసేవాడిని బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అన్నారు. దాన్ని నమ్మకుండా దిస్ ఈజ్ నాన్ సెన్స్ అన్నవాడిని బ్రహ్మద్వేషి అన్నారు. సో అంటే బ్రహ్మద్వేషి అంటే భగవంతుణ్ణి, లేదు ఒక అవతారమూర్తిని, లేదు స్వామిని నమ్మని వాళ్ళు, అది కాదు. బ్రహ్మద్వేషి అంటే ధర్మద్వేషి, జ్ఞానద్వేషి, తపోద్వేషి. సో వీటి మీద ఎవరికైతే ద్వేషబుద్ధి ఉంటుందో అట్లాంటి వాళ్ళకి సమస్తం కోల్పోతారు. వాళ్ళు జన్మే కాదు, మొత్తం తరాన్ని మొత్తం కోల్పోతారు అన్న పరమైనటువంటి అన్వయంగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. కారణం ఏమిటి? విశ్వంలో ఉన్నటువంటి, సృష్టిలో ఉన్నటువంటి అంతర్లీనంగా రాముల వారు ఒకసారి ఆ ఋషులకి చేసిన బోధన ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రకృతిలో భగవంతుణ్ణి ఎట్లా చూడాలో నేర్పించారు, సూచ్యప్రాయంగా నేర్పించారు. ముందున్న సీతాదేవిని వెనక్కి పంపించి తను ముందుకు వచ్చి, అంటే సీతాదేవిని ప్రకృతిగా చూడండి, అంటే ప్రకృతిని ప్రకృతిగా చూడకండి, ప్రకృతిలో ఉన్న పురుషుని చూసే ప్రయత్నం చేయండి, అదే సాధన అని చెప్పారు. ఆ అన్వయంగా కూడా, అంటే ప్రకృతిని కేవలం ప్రకృతిగా చూసిన వాడు సైంటిస్టు, ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్న దైవతత్వాన్ని ఎట్లా చూడాలనేది రుద్రం మనకి అనేక రకాలుగా నేర్పటాన్ని ఇందులో అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొక ప్రధానమైన భావం ఏమిటంటే, 5వ అనువాకాన్ని గురించి మనం ఏం చెప్పుకున్నాం? 5 అంటే పంచ అంటే ప్రపంచం. ఈ ప్రపంచం అనేది ఎట్లా సృష్టించబడ్డది అనే వివరాలు ఇందులో చెప్పబడ్డాయి అనే మాట అనుకున్నాం. అందుకనే ఈ 5వ అనువాకంలో నుండి మొట్టమొదటి మంత్రాలు ఒకసారి మీరు గుర్తు చేసుకునేటట్టయితే భవాయచ, రుద్రాయచ, శర్వాయచ, పశుపతయచ అనుకున్నాం. ఆ 2 మంత్రాలు. భవ, రుద్ర, శర్వ, పశుపతి అనే తత్వాలకి మనం అనుకున్నది ఏమిటి? ఒకటేమన్నా నీళ్ళకి కారకత్వమైనటువంటి రుద్రుడు, ఇంకోటి భూమికి కారకత్వమైన రుద్రుడు, ఇంకోటి అగ్నికి కారకత్వమైన రుద్రుడు, ఇంకోడు ఆత్మకి అంటే యజమాన స్వరూపానికి కారకత్వం. ఈ 4 యొక్క సమ్మేళనంతో భూమి మీద సృష్టి కలిగింది అని అనుకున్నాం. అంటే అగ్ని సోమాత్మకం జగత్ అన్నప్పుడు ఇందులో ఏం చెప్తున్నాడు? అగ్నితత్వాన్ని, జలతత్వాన్ని ప్రధానంగా చెప్తూ అగ్ని సోమాత్వం ఈ 2 తత్వాల మూలంగా భూమి మీద ఏర్పడ్డ సంకేతంగా మొదటి 2 మంత్రాల్లోనూ జల, అగ్ని తత్వాన్ని భవారుద్రగాను, భూమి యజమాని తత్వాన్ని 2వ మంత్రంలోని శర్వ, పశుపతిగాను చెప్పిన తర్వాత ఈ దాదాపు ఒక 10 మంత్రాల్లో, మొదటి 2 అయిపోయినాక ఒక 10 మంత్రాల్లో ఏ మాదిరిగా మనం సాధన చేయాలి, ఆ సాధనా సంబంధమైన జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, ఏ మాదిరి కొన్ని హెచ్చరికలు, ఇది శతధన్వ, సహస్రాక్ష అట్లాంటి హెచ్చరిక అన్నీ భగవంతుడి యొక్క దృష్టిలోకి కనపడితే సుమా జాగ్రత్త అన్నటువంటి హెచ్చరికలు, అభయాలు, ఇవన్నీ జరిగిన తర్వాత, అట్లాంటి ఒక 10 మంత్రాల్లో జరిగిన తర్వాత మొదటి 2, తర్వాత మధ్యలో 10, ఈ చివరి 3 మంత్రాల్లోనూ ఈ సాధన ఎట్లా చేయాలి అనే రహస్యాల్ని చెప్తున్నట్టుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఈ సాధనా రహస్యాలు తెలిపేదానికి ఈ చివరి మంత్రత్రయాన్ని, చివరి 3 మంత్రాల్ని జలతత్వం, భూతత్వం, దైవపరంగా కాకుండా ఆ భూతపరంగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చెప్పిన మాట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జలము అన్నాం, జలానికి అధిపతి భగవత్తత్వంలో భవుడు అన్నాం, జలానికి అధిపతి సాధారణ రూపంలో వరుణుడు అంటున్నాం. ఈ వరుణుడు అన్న తత్వం ఏమన్నా పంచభూతాత్మకమైనటువంటి తత్వం, ఈ భవుడు అనేది ఏమన్నా పంచబ్రహ్మాత్మకమైనటువంటి తత్వం. అంటే ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమిటంటే, 1, 2 మంత్రాల్లో చెప్పినటువంటి ఈ జలతత్వాన్ని, భూతత్వాన్ని పంచబ్రహ్మాత్మకంగా చెప్పటం, అంటే భవ, రుద్ర, శర్వ, పశుపతి ఆ మాదిరిగా చెప్పి, ఇక్కడికి వచ్చేటప్పటికి అష్టమూర్తుల్లో ఉన్న శివతత్వంగా కాకుండా పంచభూతాల్లో ఉన్నటువంటి భూతత్వంగా, జలతత్వంగా చెప్పటాన్ని గమనించవచ్చు.
అంటే సృష్టి పంచభూతాత్మకంగా సృష్టి వచ్చినా కూడా అది భగవత్ సంకల్పానుసారం జరిగింది. అంటే భవ సంకల్పానుసారం జరిగింది సృష్టి అన్న మాటని మొదట్లో చెప్పి, ఆ సంకల్పానుసారమే అంటే భగవత్ సంకల్పానుసారమే పంచభూతాలు ఏ మాదిరిగా సృష్టి చేసినయి అన్న వివరాన్ని ఇండికేట్ చేస్తున్నట్టుగా, సాధనాపరంగా ఇండికేట్ చేస్తున్నట్టుగా ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి మంత్రాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. ఇది నమస్తే రుద్రమన్యవ. అందులో ఏం చెప్పాడు? త్రిగుణాలు జయించాలి, త్రిగుణాలకి అతీతంగా పోగలగాలి, ఆ మూడింటిని ఏకం చేయాలి, అప్పుడే ఆ త్రిపుర అసురులు సంహరింపబడి ఒకటైపోతారు. సో అంటే దేహం, మనస్సు, ఆత్మ అనే మూడు కాదు, ఈ మూడు కలిపి పరమాత్మను లైవ్ అయిపోవాలి. అది ఇండికేషన్. ఎట్లా చేస్తే లైవ్ అవుతుంది అనే ఇండికేషన్ని ఈ 5వ అనువాకం చివరిలో చెప్తున్నారు, సాంకేతికంగా చెప్తున్నారు అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే జలం ఒకటే, కానీ అది భూమి మీద ప్రవహించే రకరకాల విధానాలను చెప్తున్నాడు. కొండ మీద నుంచి దూకుతూ ప్రవహిస్తోందే, లేదు కొంచెం వేగంగా ప్రవహిస్తోందే, లేదు సాధారణమైన సముద్రం మీద అలల మాదిరిగా దూకుడుగా దుందుడు వస్తూ పోతూ వస్తూ ఆ మాదిరిగా ప్రవర్తిస్తోందే, మామూలు అలల మాదిరిగా ఇది చేస్తోందే, సో నిదానమైనటువంటి అలల రూపంలో ప్రయాణం చేస్తోందే. అంటే ఒకే ఒక నీటి తత్వాన్ని భూమి మీద ప్రవహిస్తున్న విధానాలు అనేటువంటి ఇన్ని రకాల వైరుధ్యాలు చూడటంలో దీన్ని అర్థం చేసుకోవటంలో ఇంకోటి మధ్యలో లోతుగా ఉన్న నీటిలో నిశ్చలమైన అది నీరే, కానీ అత్యంత నిశ్చలంగా స్థిరంగా కదలకుండా ఉన్నటువంటి స్థితి. సో ఒకే నీటి యొక్క అనేక వైరుధ్యాలు చెప్పటాన్ని సాధనాపరంగా మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, స్థిరమైనటువంటి భూమి మన శరీరం సంకేతం అనుకునేటట్టయితే, ఈ స్థిరమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి అంతర్గతంగా జలతత్వం అంటే 80:20 రేషియోలో మానవుల్లో జల భూతత్వాలు ఉంటాయి. ఈ లోపల ఉన్నటువంటి ఈ జలతత్వాల యొక్క ప్రయాణాలు అనేక రకాలుగా ఉంటాయి సుమా. ఈ ప్రయాణాల్లో ఒకటి జలం, 2 అంతకన్నా సూక్ష్మమైంది తేజస్సు, అంతకన్నా సూక్ష్మమైంది వాయువు, అంతకన్నా సూక్ష్మమైంది మనో కదలికలు. అంటే ఇవన్నీ కూడా అనేక రకాల ప్రవాహాల రూపంలో అంతర్గతంగా నీలోనే 5 తత్వాలకి సంబంధించి ఉన్నాయి. వాటి యొక్క ప్రవాహాల యొక్క స్థితులని నువ్వు గమనిస్తున్నావా? చూడండి, అంటే ముఖ్యంగా శ్వాసపరంగా మనం తీసుకునేటట్టయితే, ఈ క్షణాన మీరు ఎవరికి వాడు పరిశీలించుకుని చూసుకోవచ్చు. గాలి మనం 2 ముక్కులతో పీల్చిన, 2 నాసికా రంధ్రాలతో మనం గాలి పీల్చిన, ఎప్పుడూ సర్వసాధారణంగా ఒక నాసిక రెండో నాసిక కన్నా ఎక్కువ వేగంగా గాలిని ప్రయాణింపజేసే విధానంగా ఉండటం చూడొచ్చు. ఒకటి తక్కువ వేగాన్ని, ఒకటి ఎక్కువ వేగాన్ని కలిగి ఉండటం, చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే 2 సమాన స్థితిలో ఉండటం అనేది 3 రకాల స్థితులు, 3 రకాల ప్రవాహ వేగాల్ని మన నిత్య జీవితంలో అనుక్షణం మనం శ్వాసపరంగా చూస్తూ ఉంటాం. దీన్నే యోగశాస్త్రపరంగా మనకేం చెప్తారు? ఇడ అంటే ఎడమ నాడి, ఎడమ ముక్కు, వెన్నెముకలో ఉన్నటువంటి ఎడమ వైపు ఉన్నటువంటి నాడి. పింగళ అంటే ఏమన్నా అదే మాదిరి కుడి ముక్కు, కుడివైపు నాడి, మన వెన్నెముకలో ఉన్నటువంటి కుడివైపు నాడి. ఈ ఇడ పింగళాలని బ్రహ్మ విష్ణులుగా చెప్తారు. మధ్యలో తిన్నగా స్ట్రైట్గా ఏమాత్రం వంకలు లేకుండా పైనుంచి కింద దాకా బ్రహ్మరంధ్రం దాకా అంటే సహస్రారం దాకా ప్రయాణం చేస్తున్న నాడిని సుషుమ్న అంటారు. ఈ 2 నాడులు ఆ 3వ దాంతో సంయోగం చెందే స్థానాన్ని భృకుటి అంటారు. 2 కళ్ళ మధ్య ముక్కు పైన ఉన్నటువంటి సంధి, దాన్నే కాశీ క్షేత్రం అంటూ ఉంటాం. సో క్షేత్రపరంగా, సో ఈ క్షేత్రపరంగా శరీరంలో ప్రవహిస్తున్నటువంటి శక్తుల యొక్క ప్రవాహపరంగా, మన శ్వాసపరంగా
అనేక రకాల ప్రవాహాలు నీలోనే ఉన్నాయి సుమా, గమనించావా ఎప్పుడన్నా? చాలా శీఘ్రంగా చలిస్తూ ఉంది. అంటే నువ్వు దుందుడుకుగా ఉన్నావు, చాలా తీవ్రమైనటువంటి మనోస్థితిలో ఉన్నావు, చాలా నిదానంగా ప్రవహిస్తోంది, చాలా నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్నావు. దీన్నే అమ్మవారి నామాల్లో ఇంకో మాదిరిగా మరాళి మందగమన. మరాళి మందగమన ఏమిటి? మరాళి మందగమన పైకి చుట్టానికి ఏమిటి? హంసలాగా చాలా వయ్యారంగా నడుస్తున్న ఓ మహాతల్లి, మహాశక్తి, మహేశ్వరికి నమస్కారం. వయ్యారంగా అమ్మవారు వయ్యారంగా నడవటం ఏమిటి అంటే, మన శరీరంలోనే అంతర్గతంగా ఉన్నటువంటి శ్వాస యొక్క గతులను గురించి ఇండైరెక్ట్గా ఈ మంత్రం ఇండికేట్ చేస్తోంది. అంటే అమ్మవారి నామాల్లో, లలితా సహస్రనామాల్లో మరాళి మందగమన అనే ఆ నామాల్లో ఏ భావం అయితే చెప్పబడిందో అదే భావాన్ని ఇక్కడ మంత్రపరంగా చెప్పబడింది అని అనుకోవచ్చు. మంత్రపరంగా చెప్పబడ్డది కాబట్టి కొంచెం ధాష్టికంగా శాసన రూపంలో ఉన్నది, అక్కడ శ్లోక రూపంలో చెప్పబడ్డది. అది వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు కాబట్టి చాలా చూడటానికి చాలా సుందరంగా, వినటానికి సౌమ్యంగా. కానీ అర్థం మాత్రం ఏమిటయ్యా అంటే, నీ శ్వాసగతి నిదానంగా, సుందరంగా, సౌమ్యంగా ప్రవహించే విధానంగా నువ్వు చూసుకోవటం మూలంగా అంతర్గతమైనటువంటి రుద్రతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతావు సుమా. కాబట్టి నీ శ్వాస యొక్క గమనాన్ని అర్థం చేసుకుని ఏం చేస్తే ఆ మందగమనైనటువంటి శ్వాస స్థితి నీకు కలుగుతుందో, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో సమస్థితి కలుగుతుందో, దానికోసం ప్రయత్నం చేసి పొందవలసినటువంటి అంతర్గత తత్వాన్ని నీలోనే పొందు అన్న సంకేతంగా సాధనాపరంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎన్నో రకాల ప్రవాహాలు అంతర్గతంగా, రక్త ప్రవాహం అనొచ్చు, ప్రాణ ప్రవాహం అనొచ్చు, జల ప్రవాహం అనొచ్చు, శక్తి ప్రవాహం అనొచ్చు, శ్వాస ప్రవాహం అనొచ్చు, భావ ప్రవాహం అనొచ్చు, విద్యుత్ ప్రవాహం అనొచ్చు. ఇవన్నీ కూడా వీటి యొక్క గమనాల్ని బట్టి నీ యొక్క అంతర్గత ఆనందం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ మాదిరి వాటి ప్రయాణాన్ని నువ్వు నియంత్రించటం మూలంగా పొందవలసినటువంటి మానసిక నిశ్చలత పొందగలుగుతావు. ఇది సముద్రపు మధ్యలో ఉన్నటువంటి నీటి నిశ్చలత స్థితి కూడా సాధ్యమే, కానీ వాటిని నువ్వు నియంత్రించుకోవటం మూలంగా సాధ్యం అవుతుంది. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గమనించి ఏ మాదిరి నిశ్చల స్థితికి పోవాలో అనే గమ్యం పెట్టుకుని తగ్గ గురువు దగ్గర తగ్గ విధానమైన యోగాభ్యాసంతో పొందవలసిన దాన్ని పొందు అన్న సంకేతంగా ఈ మంత్రాలు 3 మనకి ఇండికేట్ చేస్తున్నాయి అనుకోవచ్చు. చిట్ట చివరిలో ఆ ద్వీపాన్ని ఈ పరంగా నిశ్చలమైన భూమి అనటాన్ని మనోనిశ్చలత సాధన పరంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక రెండో భావం. ఈ మూడో భావానికి వచ్చేటప్పటికి ఇదే శీఘ్ర ఈ నామద్వయాన్ని వాటి యొక్క అధిష్టాన దేవతల పరంగా, సాధనా పరంగా ఆలోచించేటట్టయితే కొన్ని కొత్త రహస్యాలు మనకి ఎట్లా తెలుస్తాయి. దీని అధిష్టాన దేవతలు జలాన్ని భూమి మీదకి పట్టుకురావడానికి కారణం ఎవరు? కపర్ది అనుకున్నాం. కం పర్ది అంటే జలాన్ని నియంత్రణ చేసిన వాడు, జలాన్ని అడ్డుకట్ట వేసిన వాడు. అంత పెద్ద జలభూతం కూడా ఆయన తల మీదకి దూకంగానే భూమి మీదకి దూకున్నట్టయితే భూమి కొట్టుకుపోయేది. శివుడు తల మీదకి ఎప్పుడైతే దూకిందో దానికి దిక్కుతోతని పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామో తెలియని పరిస్థితి వచ్చిందట. మొత్తం పిచ్చిగూడులో ఇరుక్కుపోయిన చిన్న నీటి బిందువులాగా అయిపోయిందట ఈ గంగా ప్రవాహం మొత్తం, అంటే జలభూతం మొత్తం. ఆయన నియంత్రించి కొంత భాగాన్ని వదిలిపెట్టాడు. కాబట్టి జటాజూటే భవేద్గంగ అది. ఈ జలభూతం అధిష్టాన దేవతం, ఈ కపర్ది ఆ పరంగా కనుక ఈ మంత్రాన్ని అన్వయం చేసుకునేటట్టయితే మనకు అందులో సాధనాపరమైన సంకేతాలు ఈ మాదిరిగా కనపడతాయి. ఈ జలభూతం భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి? శివ సంకల్పానుసారమైన కపర్ది తత్వమే. ఎంతో ప్రయత్నం చేశాడు భగీరథుడు. ఎంత ప్రయత్నం చేసినా పాపం గంగ ప్రత్యక్షం కూడా అయింది, వస్తానని కూడా చెప్పింది. కానీ వచ్చేదానికి అవకాశం ఉండాలి కదా. నేను భూమి మీదకి వస్తే నాయన భూమి మీద కొట్టుకుపోతుంది, భూమి మీద కొట్టుకుపోయే విధానంగా పిలవలేడు కదా.
కాబట్టి మళ్ళీ శివుడు అంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే, భగవంతుడి యొక్క ఆదేశంతోనే విశ్వంలో ఏది జరిగినా జరుగుతుంది అనే భావంతో ఉన్నావా? సాధకుడికి అది ముఖ్యము. సాధనాపరమైన సంకేతం అది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఆ భగీరథుడు చేసిన ప్రయత్నం అది ప్రావెరబుల్ ప్రయత్నంగా మారిపోయింది. ఏది చాలా కష్టమైన పని ఏదన్నా చెప్పాలంటే మనం భగీరథ ప్రయత్నం ఉంటాం. అంటే స్వామి చెప్పిన మాట పరంగా ఆలోచిస్తే పట్టిన పట్టేదో పట్టనే పట్టేది, పట్టిన అడిగినది దాకా విడవకుండు. స్వామి చెప్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. పట్టుదల పెట్టావు నువ్వు, నాకు భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి, వదిలిపెట్టమోక, బలంగా పట్టు, ఇచ్చేదాకా వదిలిపెట్టమోక. సో ఆ మాదిరి పట్టుబట్టమని స్వామి ఏదైతే మనకి చెప్పారో, ఆధ్యాత్మిక విషయాల్లో మనం పట్టిన పట్టు, ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చింది, 80 ఏమైతే కానీ స్వామి తీసుకుపోవాలంటే ఎప్పుడు తీసుకుపోతాడు. మనం చేయాల్సిన పని మనం ఏ పట్టుదలైతే పెట్టామో, ఏం పని చేద్దామని అయితే మనం ప్రయత్నం చేస్తున్నాము, దానికోసం ఆయన ఆయుర్దాయం ఎంతవరకు ఇస్తాడో అంతవరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను అన్న స్థిరమైనటువంటి బుద్ధి సాధకుడికి అవసరము అన్న సంకేతాన్ని ఈ భగీరథ ప్రయత్నం పరంగా మనం చూడొచ్చు. రెండోది, ఈ జలభూతం భూమి మీదకి వచ్చింది, బాగానే ఉంది. ఆ ఏమిటి, ఆ వచ్చిన తర్వాత ఆ వస్తూ ఏం చేస్తోంది? కోటాను కోట్ల జీవులకి అది తాగునీటి అవసరమే కావచ్చు, లేదు సాగునీటి అవసరమే కావచ్చు, లేదు బతికేదానికే కావచ్చు. సో అంటే ఆ నీళ్ళే లేకపోతే ఈ చెట్టు ఏది ఫలించలేదు. నిజమే, చెట్టు మనకి ఆక్సిజన్ ఇస్తోంది, చెట్టు మనకి కాయ ఇచ్చింది, చెట్టు మనకి ఆకులు తీసి ఫోటోసింథసిస్ ద్వారా సూర్యుడికి ఎనర్జీని, ఇవన్నీ కరెక్టే. కానీ ఎప్పుడు ఇవన్నీ సాధ్యమైంది? ఈ జలం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సుమా. సో కాబట్టి అన్నిటికీ మూలభూతంగా, ఆధారభూతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నావా? అమ్మవారి మంత్రంలో సప్తస్థితిలో మరి త్వామాశ్రితానాం నవిపన్నరాణం త్వామాశ్రిత హ్యాశ్రేత ప్రయాంతి. అందరికీ ఆశ్రయుడు భగవంతుడే, అందులో సందేహం లేదు. ఇప్పుడు ఈ మంత్రాలు కూడా మొదటి మంత్రాలు ఏం చేయమనుకున్నాం? మొదటి మంత్రాలు అష్టమూర్తులు రుద్రపరంగా చెప్పబడ్డాయి అనుకున్నాం. ఇక్కడికి వచ్చేటికి భూతపరంగా చెప్పబడుతున్నాయి. అంటే ఏమన్నమాట, ఇచ్చేదంతా భగవంతుడైనా కూడా ఆ ఇచ్చే విధానంలో పంచభూతాత్మకమైనటువంటి శక్తుల పరంగానే ఇస్తాడు, ప్రాకృతిక పరమైన శక్తుల పరంగానే ఇస్తాడు. అట్లా ఎవడైతే భగవంతుని బలంగా నమ్మాడో వాడికి ఏ రకమైన ఇబ్బందులు కాకపోవటం అనేది సాధారణమైన విషయం. త్వామాశ్రితానాం నవిపన్నారాణం. నువ్వు భగవంతుని, అమ్మవారిని ఆశ్రయించావు, భగవంతుని ఆశ్రయించావు, ఇంకా నీకేం విపత్తు ఉంటుంది? అంతేకాదు సుమా, ఎవరైతే ఇతరులకి నువ్వు ఆశ్రయకత్వం, అంటే ఎవడైతే భగవంతుని బలంగా నమ్మి ఉంటాడో వాడు ఇతరులకి ఆశ్రయం కావటం అనే లక్షణం కూడా భగవంతుడు వాడికి ఇస్తాడు. కాబట్టి ఆ కార్యాన్ని కూడా మనం నిర్వర్తించాల్సి ఉంటుంది. అంటే సత్యసాయి ఆర్గనైజేషన్స్ రాబోయే కాలంలో ఎక్కువ ప్రభావశీలంగా పనిచేయవలసి ఉంటుంది అనటంలో అంతరార్థం ఇదే. త్వామాశ్రితానాం నవిపన్నారాణం త్వామాశ్రిత హ్యాశ్రేతాం ప్రయాంతి. అంటే విశ్వం ఇట్లాంటి భావాలున్న సాధకుల మీద ఆధారపడవలసిన పరిస్థితి వస్తుంది. స్వామి ఓ మాట చెప్పారు మనకి, అంటే చాలా సూక్ష్మంగా చెప్తారు. ఆయన చెప్పిన మాటల్ని మనం అంతరార్థంగా అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. యు హ్యావ్ టు బికమ్ ఏ రిప్రజెంటేటివ్స్ అన్నారు. అంటే స్వామి కోసం పుట్టబర్తి రావటం కాదు, స్వామిని నమ్మిన వారి కోసం రావాల్సి వచ్చిన పరిస్థితి మీరు కలిగించగలగాలి అంటే ఆయన అనటంలో అంతరార్థం ఇట్లా దీన్ని అన్వయం చేసుకోవాలి. అంటే పంచ బ్రహ్మాత్మకంగా చెప్పబడ్డ మొదటి 2 మంత్రాల్లోంచి చివరికి వచ్చేటికి పంచభూతాత్మకంగా చెప్పటాన్ని మీరు చేస్తున్న పని యొక్క ప్రాక్టికాలిటీకి తీసుకురండి అన్న పరమైనటువంటి అన్వయంగా మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే నది ఏ మాదిరిగా సముద్రంలో చేరేదాకా సేవ చేస్తూ పోతుందో, సముద్రంలో చేరిన తర్వాత కూడా మళ్ళీ పైకి లేచి మళ్ళీ వచ్చేదానికి పునరావృతం అవుతూ ఉంటుందో, ఆ మాదిరిగా జీవితాన్ని గడిపేదానికి ప్రయత్నం చేస్తున్నావా అన్న సాధనా సంకేతాన్ని. ఇంకో సంకేతం ఏమిటి? జలభూతం సరాసరి భూమి మీదకి వచ్చేటట్టయితే భూమి కొట్టుకుపోయేది. కానీ స్వామి చేసిన పని ఏమిటి? తన మీదకి తీసుకుని ఎంత అవసరమో అంత. కాబట్టి ఈ సాధన, ధనం, ఇచ్చిన శక్తులు,
ఎలక్ట్రిసిటీ ఏదైనా కానీ సమస్తమైన శక్తుల్ని కూడా తగ్గట్టుగా వాడుతున్నావా, వేస్ట్ చేస్తున్నావా, లేదు దుర్వినియోగం చేస్తున్నావా, ఇట్లాంటిది కాకుండా భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తియుక్తులు మొత్తాన్ని కూడా తగ్గ విధానంగా వాడటం అనే దానికి సంకేతంగా కూడా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఒకటి శీఘ్రం అన్నాడు, ఇంకోటి శీభ్య అన్నాడు. అంటే ఏమన్నమాట, ఈ శీభ్యాల సంయమనం చాలా ఇంపార్టెంటు. కుడి ముక్కులో గాలి చాలా శీఘ్రంగా ప్రయాణిస్తోంది, చాలా యాక్టివ్గా ఉంటాడు మనిషి, చాలా యాక్టివ్ అయిన పనులు చేస్తూ ఉంటాడు. ఎడమది చాలా శీఘ్రంగా ఉన్నది, చాలా మనసు శీతలం అవుతుంది, స్థిరంగా ఉంటాడు, సాధనకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సాధనకి అనుకూలమైన విధానంగా ప్రవాహాల్ని మార్చుకునే సంయమనం వాటిల్లో నువ్వు పాటించి సాధన చేయవలసి ఉంటుంది అన్న సంకేతంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో అంతకన్నా ఇంకొక సూచన మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, భూమి కన్నా 100 రెట్లు పెద్దది జలభూతం. అంత పెద్ద జలభూతం భూమి మీదకి వచ్చింది. ఇది భూమి యొక్క రక్షణ కోసం వచ్చింది. తన యొక్క దర్పాన్ని, డాంబికాన్ని, ఇది అఖండమైనటువంటి ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించినటువంటి భగవాన్ సత్యసాయి బాబా, సాక్షాత్ నిరాకార పరబ్రహ్మ భూమి మీదకి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? 5 అడుగుల 2 అంగుళాల విగ్రహంగా వచ్చాడు. 5 అడుగుల 2 అంగుళాల విగ్రహమేనా భగవాన్ సత్యసాయి బాబా? అంటే ఎంత బుద్ధికగా ఆయన జీవితం గడిపాడు. ఆ మాదిరిగా 100 రెట్లు పెద్దదైనటువంటి జలభూతం భూమి మీదకి వచ్చినప్పుడు ఎంత ఒద్దికగా ఉండి తన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈ మామూలు సాధారణమైన సమస్త జీవరాశులకి ఎట్లా ఉపయోగపడటం అనేదాన్ని మనం కనుక భావించగలిగేటట్టయితే, ఎంత ఒద్దికతో నీ సాధనా సంపత్తిని పెంచుకోవాలి, పెరుగుతున్న కొద్దీ ఒద్దిక పెరగాలి. అంటే సామెత మనకి చెప్తారు, కాచిన చెట్టు నేల కొరుగుతుంది, ఏమీ లేనిది ఎగిసి పడుతూ పైకి ఎగురుతుంది అని. సో పళ్ళతో నిండి ఆ పళ్ళు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఇద్దామా అని నేలకి వంగినటువంటి చెట్టులాగా ఒద్దికతో ఉండటం సాధనలో సాధకుడికి చాలా అవసరం అన్న ఇండికేషన్ని కూడా ఈ శీభ్య పరమైనటువంటి మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకోటి చెప్పేసి కంక్లూడ్ చేస్తాను, 12 అవుతుంది. సో శీభ్యాలో ఇంకోటి 2 రకాల నీటి చలనాలు మనకి ఎప్పుడైతే చెప్తాంలో, ఈ 2 రకాల నీటి చలనాల్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొండ మీద సెలయేడు దూకుతోంది, దగ్గరికి పోతే కింద పడితే చచ్చూరుకుంటాం అనే భయం వేస్తే నీళ్లు తాగేదానికి కూడా ఎవడు అక్కడ దగ్గరికి పోలేడు. అంటే 2 రకాల చలనాలు, ఒక రాయి మనం విసిరినప్పుడు ఏ మాదిరిగా శీఘ్రంగా కణ రూపంలో ప్రయాణం చేస్తుందో అదొక రకమైన ప్రయాణాన్ని, రెండవది స్థిరంగా ఉన్న నీళ్ళల్లో ఒక చిన్న రాయి కనుక వేసేటట్టయితే ఏ మాదిరి తరంగాలు వస్తాయో ఆ తరంగ రూపంలో ఉన్నటువంటి ప్రయాణాన్ని, 2 రకాల ప్రయాణాన్ని కూడా మనకి ఇండికేట్ చేయటం ఇందులో మనం చూడొచ్చు. అంటే ఈ 2 రకాల ప్రయాణాలని నీ ప్రాణ ప్రయాణంలో, అంటే శ్వాస యొక్క ప్రయాణంలో దానికి తగ్గట్టుగా ఏ శ్వాస యొక్క ప్రయాణం అనుకూలంగా చేసుకుని సాధన కనుక చేసేటట్టయితే నువ్వు పొందవలసిన ఫలితాన్ని తేలిగ్గా పొందుతావు అన్న పరమైనటువంటి అన్వయం సాధనకు అయ్యేటట్టయితే, అణుశాస్త్ర పరిజ్ఞానంగా ఇప్పుడు ఇవాళ మనకి దాదాపు 100 సంవత్సరాలు క్రితం మాత్రమే మనకి తెలిసింది 2 రకాల చలనాలు ఉంటాయని. ఒకటి కణ చలనం, ఇంకోటి ఏమన్నా తరంగ చలనం, 2 రకాల చలనాలు ఉంటాయని. ఈ 2 రకాల చలనాలని కూడా ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూతా తిరుగుతున్నప్పుడు ఏ మాదిరిగా 2 రకాలుగా తిరగటం మూలంగా అది ఎగ్జాక్ట్ లొకేషన్ మనం కనుక్కోలేమని, సో అనే సిద్ధాంతం దాదాపు 100 సంవత్సరాల క్రితం ప్రతిపాదించబడ్డ సిద్ధాంతం ఏదైతే ఉందో దాని గురించి 1000 సంవత్సరాల ముందు చెప్పబడ్డ రుద్రంలో ఇండికేట్ చేయటంగా దీన్ని మనం చూడొచ్చు. ఈ 2 రకాల తరంగాల్ని సక్రమంగా వినియోగించుకొని పొందవలసిన స్థితిని పొందు అన్న పరమైనటువంటి అన్వయంగా దీన్ని అవుతుంది, అర్థం చేసుకోవచ్చు. సో ఇదే సాధనాపరంగా వెనక ఒక కథ చెప్పాను మీకు, జరిగిన సంఘటన. గణపతి భక్తురాలు ఆవిడ అవయ్యార్ ఆ కాలంలో. ఈ గణపతి భక్తురాలు ఆవిడ్ని మిగతా తోటి భక్తులంతా
మానస సరోవరం పోతూ ఆవిడని రమ్మంటే నాకు ఈ గణపతి నేను అక్కడికి నేనే వస్తానులే, నేను రానంటుంది. సో వాళ్ళు 10 రోజులు 15 రోజులు ప్రయాణం, మొత్తానికి వారం రోజులు ప్రయాణం చేసి కింద మీద పడి అక్కడికి వాళ్ళు చేరేటప్పటికి వాళ్ళు కరెక్ట్‌గా మానస సరోవరం ఆ టైంలో ఉన్నప్పుడు రోజు గణపతి ఈవిడతో మాట్లాడుతూ ఉంటాడు. అంత సన్నిహితం ఆవిడ యొక్క స్థితి అది. వాళ్ళు పిలిచినప్పుడు "నువ్వు ఎందుకు పోలేదు" అని అడుగుతాడు. "స్వామి నాకు అన్నీ నువ్వే, నాకెందుకు అవన్నీ, నువ్వు ఉన్నావుగా, నాకు మిగతా ఏమి అక్కర్లేదండి." "నువ్వు కూడా పోయిరా, చూసి వాళ్ళతో పాటు కలిసి చూసిరా." "నేనెట్టా పోతాను స్వామి" అంటే, "ఎందుకు నేను తీసుకుపోతాను గానీ" తొండంతో పైకెత్తి ఆ మానస సరోవరంలో పెడతాడు ఆవిడని. అంటే ఏంటి, ఎక్కడ అది తమిళనాడులో నుంచి ఇక్కడి నుంచి ఆ మానస సరోవరానికి తొండం ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? సో, ఈ గణపతి పరంగా మూలాధార శక్తి, స్థిరమైనటువంటి శక్తి, చాలా ఘనమైనటువంటి శరీరంతో చాలా స్థిరంగా కదలకుండా ఉండే శక్తి. దానికి చలించే ఇది మాత్రం, తొండం మాత్రం చాలా శీఘ్రంగా చలిస్తూ ఉంటుంది. ఆ తొండం చివరలోనే దానికి శ్వాసేంద్రియాలు ఉంటాయి. సృష్టిలో ఉన్నటువంటి జీవుల్లో శ్వాసేంద్రియం అంటే ముక్కు సహస్రార స్థితి కన్నా అన్ని జీవులకి కిందే ఉంటుంది. అంటే మాడు కన్నా ముక్కు కింద ఉంటుంది జీవులన్నిటికీ. ఒక ఏనుగుకి మాత్రమే సందర్భానుసారంగా ఆ తొండాన్ని ఇంకా పైకి ఎత్తగలుగుతుంది అది. అంటే ఈ శ్వాస ప్రక్రియ ద్వారా చేస్తున్న ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ఎంతటి ఊర్ధ్వ స్థితికి మానవుడు పోగలుగుతాడు అన్న సంకేతపరంగా దీన్ని ఆలోచించినప్పుడు స్థిరమైనటువంటి తత్వంగా గణపతిని, చలించే తత్వంగా ఇది తటిల్లత అంటే విద్యుత్తు. విద్యుత్ ఏ మాదిరిగా ప్రయాణం చేస్తుందో ఆ మాదిరిగా అత్యంత శీఘ్రంగా ఒక్క క్షణంలోనే మొత్తాన్ని 6 చక్రాల్ని దాటుకుంటూ పోయే ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే తరంగ శక్తితో ప్రయాణం చేసే శక్తిగా సుబ్రహ్మణ్య స్వామిని గనక భావించినప్పుడు 6 చక్రాల మధ్యకుండా స్థిరంగా ఉన్నటువంటి మూలాధారంలో స్థిరంగా ఉన్నటువంటి శక్తి ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ద్వంద్వ తత్వం మూలంగా కింద నుంచి పైకి ప్రయాణం చేసి సహస్రారంలో శివశక్తి స్వరూపంగా ఆనంద తాండవ నాట్యం, ఇది భరద్వాజ మహర్షి స్వామి శివతాండవం చేస్తున్న సందర్భంలో పోవటం, ఒకసారి ఆ కథ కనుక గుర్తు తెచ్చుకునేటైతే ఆ శివతాండవానికి ఆయన పోవటం అంటే ఏమిటి, దానికి కారణంగా పెట్టుకొని అవతారం తీసుకొని 3 అవతారాలు మన మధ్యలో ఎత్తి మనల్ని ఉద్ధరించేదానికి వచ్చిన స్వామి పరమైనటువంటి అన్వయంగా కూడా, అంటే ఈ 2 తత్వాల యొక్క సమన్వయంతోనే శివశక్తుల యొక్క ఆనంద తాండవ నృత్యాన్ని సభాయే సభాపతి అని చెప్పుకున్న 3వ అనువాకంలో చెప్పుకున్న మంత్రం, చివరి మంత్రం, ఆ అనుభూతిని పొందేదానికి సాధ్యం అవుతుంది అన్న సాధనాపరమైనటువంటి రహస్యాల్ని ఈ ఇందులో ఇండికేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. దాన్నే చిచ్చంద్రమయి సర్వాంగ శ్రవణ రుద్ర ఏకాదశి అభిషేకం అంటే, ఆ మాదిరిగా ఎవరికైతే మూలాధార నుంచి శక్తి పైకి లేచి ప్రవహించి పైదాకా చేరి ఆనంద తాండవం చేసే స్థితి కలిగిస్తుందో దాని మూలంగా శీతలీకరించబడ్డ స్థితిలో ఉన్నటువంటి చంద్రమండల అమృతం ప్రవహించటం మొదలుపెట్టి శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల్ని తడుపుతుంది. దాన్నే చిచ్చంద్రమయి సర్వాంగ శ్రవణ రుద్రేకాదశి అభిషేకం. ఆ పరమైనటువంటి అన్వయాన్ని సాధనలో సాధకుడు పొందే స్థితిని ఇండికేట్ చేయటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక జాగ్రత్త పరంగా అర్థం కనుక చేసుకునేటైతే, శీఘ్రంగా దూకుతున్నటువంటి కొండ మీద నుంచి కిందకి దూకుతున్న నీరు శుద్ధమైన జలమైన తాగేదానికి అనుకూలత లేని స్థితి ఏ మాదిరిగా కలిగిస్తుందో ఆ మాదిరిగాను నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జలం చాలా లోతుగా ప్రవహిస్తున్నా కూడా నిశ్చలంగా ప్రవహిస్తోంది కాబట్టి ఒక జీవి పోయి చేరి తాగేదానికి అవకాశం ఎట్లా కలిగిస్తుందో అట్లా సర్వహితంగా ఉండే విధానంగా నీ సాధనని అలవాటు చేసుకో. అంటే మనం చేస్తున్న పని మంచి పనే చేస్తున్నాను అనే ఉద్దేశంతో ధాష్టికంగా చేయటం కాదు. సో మంచి పని చేస్తున్నా దాన్ని వినమ్రంగా చేయటం అన్న విధానంగా అన్న సంకేతాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది. ఈ పరంగానే ఒక సందర్భంలో స్వామి ఇండికేట్ చేసిన ఒక కథ, ఒక
చాలా దైవభక్తుడైన ముస్లిం ఉంటాడు. ఆయన రోజు నమాజు 7 సార్లు పద్ధతిలో చేయటం అదంతా ఉంటుంది. ఆ కొడుకు 30, 40 ఏళ్ళు వస్తే గాని ఎన్నడూ ఏమీ ఈ ఈ ధోరణిలో ఉండడు. చాలా లౌకికమైన ధోరణిలో ఉంటాడు. కొన్నాళ్ళు పోయినాక అతనికి కొంత జ్ఞానోదయం కలుగుతుంది. లేదా తగిలిన దెబ్బలతో తలకు బొప్పి కట్టి అతను కూడా కొద్ది రోజులు పోయినాక ఈ మొదలుపెడతాడు. ఒక నెల, 2 నెలలు ప్రతిరోజు నమాజ్ చేసి సాధన చేసేటప్పటికి తను చాలా గొప్ప పని చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఒకరోజు ఆ సర్వెంట్‌ని పిలిచి తిడుతూ ఉంటాడు. "ఏరా నువ్వు నమాజ్ చేశావా?" ఏదో అడుగుతాడు వాడిని. వాడు "నేను చేయలేదు స్వామి, చేయలేదని." వాడిని చెడామడా తిడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో పైనుంచి తండ్రి 70, 80 ఏళ్ల వృద్ధుడు ఆయన పైనుంచి కిందకి వస్తూ వీడిని గమనిస్తాడు. సరే కాసేపు అయినాక వాడు వెళ్ళిపోయినాక కొడుకుని అడుగుతాడు, "ఎందుకు వాడిని తిడుతున్నావు?" అని. "లేదు నాన్న, వాడు నమాజ్ చేయకుండా ఈ పని చేశాడు, అందుకోసం తిట్టాను" అన్నాడు. ఇవన్నీ మాట్లాడకుండా తండ్రి అతనికి అడ్వైస్ చేస్తాడు. "నాయనా, నువ్వు నమాజ్ చేయటం మొదలుపెట్టింది సంతోషమే. గత 15 రోజుల మట్టో, 2 నెలల మట్టో మొదలుపెట్టావు, చాలా సంతోషం. కానీ నువ్వు ఇది చేస్తున్నావు కాబట్టి పక్క వాళ్ళందరినీ దండించేదానికి నీకు అధికారం వచ్చింది అనుకునేటట్టయితే నువ్వు నమాజ్ చేయకుండా నీ పాత పద్ధతిలోనే ఉంటే అంతకన్నా ఎక్కువ మేలు ఆలోచించుకో" అంటాడు. అంటే ఏమన్నమాట, ఈ స్పిరిచువల్ అహంకారం అనేది అన్నిటికన్నా ఎక్కువ ప్రమాదం కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ సేవ చేసేటప్పుడే అహంకారం పనికిరాదు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఉండే అహంకారం ఇంకెక్కువ ఇబ్బంది కలిగిస్తుంది అనే విషయాన్ని మనం ఏ పరిస్థితుల్లోనూ మరిచిపోకూడదు అన్న మాటని ఈ శీఘ్ర, శీభ్య అనే ప్రవాహాలు మనకి ఇండికేట్ చేస్తాయి. ప్రాణానికి ఆధారభూతమైన జలం కరెక్టే. కానీ ప్రాణానికి ఆధారభూతమైన జలమైనా ఆ పైనుంచి కిందకి దూకుతూ ఏ క్షణాన చంపేస్తుంది అన్న పద్ధతిలో ఉన్నప్పుడు అది ఉపయోగపడదు. నేల మీద ప్రశాంతంగా పారుతున్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది అన్న దానిలో నుంచి ఆ సాంకేతికమైనటువంటి అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆపుతాను. సో ఇందులో సందేహాలు ఏదైనా ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ఇంకా 14, 15 మంత్రాలు. సో నెక్స్ట్ దానిలోనే ఇప్పుడు 1, 2 సత్సంగాలు కంక్లూడ్ చేస్తాం. అందరికీ నమస్కారం.